అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుల్లే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్ రెసిపీ. ఇలా పచ్చి టమాటాలు కొంచెం తక్కువ అరకిలో. ఆవపిండి ఫ్రెష్గా పట్టాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే పట్టింది. అంతే ఉప్పు కూడా టమాటా పులుపుకి తగ్గట్టు కాస్త అటు ఇటుగా అంతే. ఇది ఈరోజు లంచ్కి 1 గంట ముందు నా చిరుతిండి. ఇవన్నీ రకరకాల గ్రెయిన్స్ యొక్క అటుకులు, పేలాలు. బార్లీ ఉన్నాయి, మక్కలున్నాయి, జొన్న పేలాలున్నాయి. ఇంకా ఒకటి చూపిస్తా. ఇదేంటో నాకు తెలియదు, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇదేంటి కొత్త రెసిపీ? ఇంతకుముందు ఆవపెట్టిన టమాటాలు చూపించాను కదా. కొన్ని కారణాల వల్ల ఈరోజు చందుకి పని అప్పచెప్పేసి నేను వేరే పని చూసుకున్నాను. ఇలా పచ్చి టమాటాలతో ఆవ పెట్టమంటే పెట్టారు. అలాగే ఇంతకుముందు మీరు చూశారు కదా, అది కూడా. అరకిలోకి కొంచెం తక్కువ టమాటాలు అని చెప్పాను కదా. దానికి కారణం చందు టేస్ట్లో కాస్త ట్విస్ట్ ఇద్దామని 2 టమాటాలు ఆపి ఈ పచ్చడి చేశారు. చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇది కూడా. దీని రెసిపీ కూడా చూడండి, వెరీ సింపుల్. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. ఇక సాయంత్రం కూల్ రిఫ్రెష్మెంట్గా బాదం మిల్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.